బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మనం చికోటి ప్రవీణ్ గారి ఇంట్లో మినియేచర్ కౌ చూడడానికి వచ్చాం. యాక్చువల్గా ఆ వచ్చినప్పుడు కొన్ని నన్ను అట్రాక్టివ్గా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నన్ను అట్రాక్ట్ చేశాయి, అట్రాక్టివ్గా అనిపించాయి. సరే చూద్దాం ఏంటి అవి అని చెప్పేసి ఒకసారి అడిగాను. అవి ఏంటంటే, మీకు తెలుసా బీటల్ నట్స్ అంటే ఏమంటారు, పోకలు అంటారు కదా, పోక చెక్కలు లేదా ఒక్కలు అంటాము కొన్ని ఏరియాస్లో. అవి కట్ చేసేవి చాలా యూనిక్గా ఉన్నాయి. ఆ పీసెస్ అన్నీ కూడా అంటే యాంటీక్ పీసెస్ అనమాట. మళ్ళీ ఇంకా కొన్నేమో ఓపెనర్స్ అంట, బాటిల్స్ని. ఇంతకుముందు కూల్ డ్రింక్స్ అన్నీ కూడా బాటిల్స్ మనం ఓపెన్ చేసేవాళ్ళం, గాజు సీసాలు వచ్చాయి. ఇప్పుడంటే రావట్లేదు అనుకోండి, పెట్ బాటిల్స్ వచ్చేసాయి. సో అలాంటి వాటిని ఓపెన్ చేసే దానికోసం కూడా ఆ ఓపెనర్స్ అవి చాలా యూనిక్గా ఉన్నాయి, చాలా యాంటిక్గా అనిపించాయి. అందుకని ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి అడిగాను ప్రవీణ్ గారిని. తప్పకుండా మేడం చేద్దామన్నారు. ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి ఆయన అడుగుదాం. ప్రవీణ్ గారు, ఏంటండి అసలు ఇవి ఇంత బాగా అనిపిస్తున్నాయి? ఎందుకంటే అవి మనిషి ఆకారంలో, తర్వాత ఏమో నైఫ్స్ లాగా, నెక్స్ట్ అసలు ఈ వెరైటీగా ఉన్నాయి. ఏమి తెలియట్లేదు అసలు ఏంటి అనేది. ఒకటైతే ఒక దేవుడి ఆకారంలో కూడా కనిపిస్తా ఉంది నాకు. ఇవి బీటిల్ నట్ కట్ చేసేటి అండి. అంటే మనం పాతకాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు కట్ చేసేవాళ్ళు బీటిల్ నట్ పోక చెక్కలు అవి కట్ చేసేటి. అయితే ఇందులో 20 years నుంచి 150 years వరకు ఉన్నాయి. 150 years ఓల్డ్ అండి. 150 ఏళ్ల కింద వాడినాయి. మీకు ఎక్కడ దొరికాయండి? నేను కేరళలో నా ఫ్రెండ్ ఉంటాడు, అతను ఇట్లాంటి వెరైటీ అన్ని కలెక్ట్ చేసి నాకు ఇస్తాడు. అన్ని రకాలు కలెక్ట్ చేసి ఫ్రేమ్ చేసి పంపించినాడు. సో ఇది చూడండి, ఇది ఎంత టిపికల్ గా ఉంది. సో ఇవన్నీ ఫిక్స్ చేస్తున్నాయి. ఇది చూడండి, ఇవన్నీ కేరళలో, తమిళనాడులో ఇవన్నీ. ఇది చూడండి, ఏంటో నాకైతే ఏంటో హనుమాన్ వెళ్తున్నట్లు అట్లేదు అట్లా అన్ని డిఫరెంట్. ఒక్కొక్కటి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50, 150 సంవత్సరాల వరకు ఉన్నాయి. అంటే నాకు దేవుడు ఆకారం. నాకు కొంచెం యాంటిక్స్ కలెక్ట్ చేయడం ఇష్టం. పెద్ద యాంటిక్స్ కూడా ఉన్నాయి. సో మీ ఫామ్ లో కూడా చూపించాను కదా. అన్ని డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ రీజియన్స్ నుంచి వచ్చినాయి. అసలు దొరకవు కూడా ఇప్పుడు, అసలు ఇంపాసిబుల్. కాస్ట్లీగా ఉంటాయి కదండి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి చాలా. ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే అంత ఎక్స్పెన్సివ్. ఓకే, ఇయర్స్ పెరిగిన కొద్దీ కాస్ట్ కూడా పెరిగిపోతా ఉంటుంది. ఇవి అండి, అవేమో బాటిల్ ఓపెనర్స్ అండి. కొన్ని ఇండియాలో నుంచి ఉన్నాయి, కొన్ని అబ్రాడ్ నుంచి ఉన్నాయి. యూకే నుంచి ఎక్కువ ఉన్నాయి ఇందులో. యూకే నుంచి. ఇందులో కూడా 100-150 years అవన్నీ. ఇప్పుడు ఇది ఒకటి యూకేది, ఇది యూకే, ఇది యూకే. మన ఒక్క ఇండియాలోనే డిఫరెంట్ స్టేట్స్ కాదు, అయితే డిఫరెంట్ స్టేట్, ఇది డిఫరెంట్ కంట్రీస్. అదే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నాయి. ఇండియా కంటే కూడా ముందు బ్రిటిషర్స్ వీళ్ళు బాటిల్ ఓపెనర్స్ వాడేవాళ్ళు కాదు, వైన్ కానీ అన్నిటికీ కానీ. ఇంక ఇప్పుడు పనికిరావు కదండి, ఇప్పుడు అంతా కూడా పెట్ బాటిల్స్ అన్ని ఓపెన్ చేయొచ్చు. ఇవి మనకి ఇప్పుడు యూజ్ఫుల్ కావు, మనం యాంటిక్ గా పెట్టుకోవటమే కదండి. ఇందులో కూడా 100 years అబౌవ్ ఉన్నాయి. ఇది మనం ఫిక్స్ చేయించారండి. మళ్ళీ అది లూజ్ గా ఉంటే డిస్ప్లే డిఫరెంట్ షేప్, డాల్ఫిన్ షేప్, ఇదేమో మెర్మెడ్, అట్లా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఫిష్ అసలు అన్ని భలే ఉన్నాయండి. దీన్ని ఏదో అంటారండి, ఇది సీ హార్స్. ఇవన్నీ కూడా యూకే నుంచి. ఇది కీ లాగా ఉంది సేమ్, అసలు పెద్ద పెద్ద గుమ్మాలకు ఉంటాయి కదా. ఇదేమో తమిళనాడు. ఇదా? ఇది తమిళనాడు. అది కేరళ. ఇది కేరళ. ఎంత ఉంటాయండి కాస్ట్? ఇవి అన్ని చాలా ఎక్స్పెన్సివ్ మేడం. ఇక కాస్ట్ ఎందుకు, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్. మీరు ప్రమోట్ చేయడానికి వచ్చారా, ఇరికీరికి వచ్చారా మరి నాకు తెలీదు. నేను ఎందుకు అంటే వచ్చింది యాక్చువల్గా దానికోసం, మినియేచర్ కౌస్ కోసం వచ్చిన. బట్ ఇక్కడ చూసిన తర్వాత ఇది బాగా అనిపించి ఏంటి అసలు ఇవని అడిగాను, అంతే తప్ప ఇరికించడానికి కాదు, ప్రమోట్ చేయడానికి కూడా కాదు, యాక్చువల్లీ ఉన్నది చూపించడానికి అంతే. నాకు ఇప్పుడు కూడా కేరళలో ఏమైనా వెరైటీ రథాలు ఇట్లాంటి యాంటిక్స్ వస్తే వాళ్ళు ఫోన్ చేస్తారు. ప్యాషన్ ఉంది కదా, మన యొక్క చారిత్రకం ఇది కాపాడుకోవాలండి. అది కరెక్టే, చాలా బాగా అనిపిస్తున్నాయి అండి. అసలు ఇవి నాకు తెలిసి మ్యూజియంస్ లో కూడా దొరకవు. అంటే ఇన్ని కంట్రీ, స్టేట్స్, కంట్రీ, డిఫరెంట్ ఏజెస్. అది కూడా కాదు, ఒక సెగ్మెంట్ లో. అంటే ఇప్పుడు అది పోక చెక్కలు కట్ చేసేది, ఇది వచ్చేసి ఓపెనరు. ఈ సెగ్మెంట్ లో ఇన్ని, ఆ సెగ్మెంట్ లో అన్ని చూడడం అనేది ఒకే చోట కష్టం అంటున్నారు. చాలా బాగున్నాయండి, సూపర్. అసలు కాస్ట్ చెప్పనన్నారుగా, కాస్ట్ ఎందుకండి చెప్పు. సరే మరి మాకేమన్నా ఒకటి ఇస్తారా? ఇవన్నీ లేదు కదా, అన్ని ఫిక్స్ చేసేస్తాను. నేను పీక్ వెళ్ళిపోతా. పీక్ వెళ్ళిపోండి, మొత్తమే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఉంటేనే పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే అన్ని ఒకటే చోటు ఉండి
అవి డిస్ప్లేకి కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ చూడడానికి కానీ ఉంటాయి. మంచిగా ఉంటాయి. ఒకటి తీసుకెళ్తే అది ఎక్కడో పడిపోతుంది, అందుకే అన్ని misplace ఫిక్స్ అయిపోయి. చేపిచ్చేస్తున్నాం. కొన్ని యూనిక్ కి సంబంధించి చూడాలంటే మీ దగ్గర రావచ్చండి. జూ ఒకటి అట్లా. అక్కడ కూడా యూనిక్ గా ఉంటాయి కదా కొన్ని బ్రీడ్స్ మీ దగ్గర. స్పైడర్స్ చాలా యూనిక్, ఎస్పెషల్లీ స్పైడర్స్ ఇండియాలో ఎవరి దగ్గర లేవు ఆ టైప్ స్పైడర్స్. సో అలా ఏమన్నా యూనిక్ గా కావాలన్నప్పుడు మాత్రం మీ దగ్గరికి వచ్చి చూడొచ్చు. తర్వాత అది కూడానండి, నేను ఆ రోజు ఆస్ట్రిచ్ బర్డ్ కూడా నేను అది జూలో ఉందా, మన జూ పార్క్ లో లేదండి, లేదు, మధ్యలో తెచ్చినారు, సరిగా మెయింటైన్ చేయక చనిపోయినాయి. మన జూ పార్క్ లో అయితే లేదు. ఇప్పుడు మన జూ పార్క్ లో ఏం మెయింటెనెన్స్ ఉంటుందండి, పక్కన మిరాలమ్మండి ట్యాంక్, వాటర్ ట్యాంక్, అదంతా పొల్యూటెడ్. ఆ వాటర్ లోపలికి వస్తాయి, ఆడ పట్టించుకునేటోడు లేడు. వాటికి వేసే మీట్ కానీ ఫీడ్ కానీ అంతా కల్తీ. సరే జూ పార్క్ మనం వెళ్దామండి ఒకసారి, తప్పకుండా ఛానల్ తో ఒకసారి జూ పార్క్ వెళ్దాం. ఎట్లా చేస్తారో మెయింటెనెన్స్, ఎందుకంటే అందరిది జూ పార్క్. అవును, మనకు అధికారం ఉంది, అక్కడ ఏమైనా తప్పులు ఉంటే నిలదీయనికి. ఒకసారి వెళ్దాం మనం. తప్పకుండా. వాళ్ళ మీద కక్ష కడతారు ఫారెస్ట్ వాళ్ళు, పైన పర్వాలేదు వెళ్దాం, వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చు ఉంటది కదా. అంతేలేండి, మీకు అందులోనూ యానిమల్స్ అంటే బాగా అంతే. ఒకసారి అమితమైన ప్రేమ. వాటర్ క్వాలిటీ చూపిస్తాను మీకు, ఎంత చెత్త క్వాలిటీ తాగుతున్నాయి అక్కడ జంతువులు. షిఫ్ట్ చేయాలి, జూ పార్క్ అనేది షిఫ్ట్ చేయాలి యాక్చువల్లీ. ఆ ప్లేస్ నుంచి అంత ప్లేస్ ఎక్కడ ఉందండి? 50 కిలోమీటర్ల అవతల పెట్టండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని లేవండి, అంటే పబ్లిక్ కి దూరం అయ్యే అవకాశాలు. దూరమైన ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారండి. సిటీ మధ్యలో పొల్యూషన్ మధ్యలో కష్టం కదండి. సిటీ అంతా పొల్యూటెడ్, వాటర్ పొల్యూటెడ్, పక్కనంతా పొల్యూటెడ్ వాటర్ ట్యాంక్. సో దాని బదులు షిఫ్ట్ చేయడం బెటర్ కదా. మనకు కష్టమవుతుందని వీటిని కష్టపెట్టడం అనవసరంగా కదా. కరెక్ట్, అది కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. 50 కిలోమీటర్లు ఏముంది మేడం, అంతేలేండి, ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుగా వెళ్ళేసి వచ్చేస్తారు. మంచి వన్ డే కేటాయి. అదే ఒక ప్రభుత్వంలో ఆలోచన ఉంది కానీ మరి ఏమో మరి చూడాలి. అది ఎవరు పట్టింపు ఉంటుంది మేడం, ఎవరి దాలకు స్వలాభం. ఆ జంతువులు మూగ జంతువులు చెప్పుకోలేవు, ఏం చెప్పుకోలేవు కాబట్టి పట్టించుకోవాలి. అవి ఉంటేనే మనం ఉంటాం. అన్ని ప్రకృతిలో ఉండాల్సిన అన్ని కరెక్ట్ గా ఉంటేనే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు చూడండి బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి సౌత్ ఆఫ్రికాలో వాటర్ ప్రాబ్లం వచ్చిందంటండి, స్నానాలు కూడా చేయొద్దని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారు. ఇంటికి 25 లీటర్స్ మాత్రమే ఇస్తారంట. ఆల్రెడీ మనకి బెంగళూరు కూడా మనకి వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో కూడా చాలా షార్టేజ్ ఉందంట వాటర్. నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ అంటున్నారు. కావచ్చు, ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. ప్రకృతితోటి పెట్టుకోవద్దు మేడం, ప్రకృతిని డిస్ట్రాక్ట్ చేయవద్దు. డ్యామేజ్ చేస్తే మనకి రిజల్ట్ భయంకరంగా ఉంటుంది. అవును, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. నిజం చెప్పారు. మంచి హెల్తీ జనరేషన్ ఇవ్వచ్చు, నెక్స్ట్ జనరేషన్ కి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వచ్చు. ప్లాస్టిక్ బ్యాన్ చేసి ఇవన్నీ కూడా. కరెక్ట్. మొన్న నేను సిక్కిం వెళ్ళాను, వాటర్ బాటిల్స్ కూడా లేవాడ. అవునా, మరి ఎట్లా? అన్ని గాజు సీసాలు అన్ని. మనకి ఇప్పుడు ఎక్కడ పోయినా వాటర్ తాగడానికి బాటిల్ తోటి అలవాటు కదా. వాడు గ్లాసులు ఇస్తే నేను తాగలేకపోయినా, నీట్గా ఉంటుందో లేదో అని. స్ట్రిక్ట్లీ బ్యాన్ సార్, అట్లాంటి బ్యాన్ తీసుకురావాలి. పెట్ బాటిల్స్ కూడా వాటర్ కూడా లేవాలి. ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అండి. లైఫ్ లో ఒక భాగం అయిపోయింది ప్లాస్టిక్. అసలు ఎన్ని హజార్డ్స్ ఉన్నాయని తెలిసినా కూడా వదలలేకపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని మీరు అన్నట్టు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.